సీతమ్మ ఏంటి ఏమైంది? ఈ గాలిపటం మీద నా ఫ్రెండ్ పేరుంది. నువ్వెందుకు తీసుకొచ్చావు? నా గాలిపటం తన గాలిపటం ఎక్స్చేంజ్ అయ్యాయే, నేను చూసుకోలేదు. అలాగైతే నీ గాలిపటం నా ఫ్రెండ్ దగ్గర ఉందా? దాని మీద నీ పేరుందా? సీతమ్మ, నా ఫ్రెండ్కి హార్ట్ ఇచ్చావా? సిరి, మనం బయటికి వెళ్తున్నాం, తొందరగా రెడీ అవ్వు. చూడు, నా ఫ్రెండ్ గురించి అడిగితే నువ్వు వేరేది మాట్లాడుతున్నావు. అవును, హార్ట్ ఇచ్చాను. అవునా? ఏ నా ఫ్రెండ్కి సీతమ్మ హార్ట్ ఇచ్చింది. ఏ నా ఫ్రెండ్కి సీతమ్మ హార్ట్ ఇచ్చింది. ఏ నా ఫ్రెండ్కి సీతమ్మ. ఆ హార్ట్ షేప్ స్వీట్ తనకొచ్చింది అంతే. థ్యాంక్స్ సీతమ్మ. నేను చేసిన లడ్డు నా ఫ్రెండ్కి వచ్చింది కదా, నాకు అది సంతోషం. రామా, దీని మనసులో నుండి రామ్ని దూరం చెయ్యాలి. ఆ ప్రయత్నంలో నువ్వే నాకు సహాయం చెయ్యాలి, ప్లీజ్. అయ్యో 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 భగవంతుడా, నేను ఇక్కడికి తన ఆఫీస్కి వెళ్ళక ముందే రావాల్సింది. టిఫిన్ కూడా చేయకుండా వచ్చేసాను. అది కాదు, అంత పని ఏముంటుంది ఆఫీస్లో? దేవుడా. తను ఆఫీస్కి వెళ్ళలేదమ్మా, పాపం తీసుకుని ఎక్కడికో బయటికి వెళ్ళింది. మా తలరాత చూడండి, అసలు నాకు ఏ పని లేదు అన్నట్టు ఇదే. కానీ నాకు పని ఉన్నా వచ్చాను. ఆటో ఛార్జీ ఎంతో తెలుసా? 70 రూపాయలు. నీళ్ళు ఇమ్మంటావా? అడుగుతారేంటి, కొంచెం తినడానికి కూడా ఏమైనా పెట్టండి. అబ్బా, హలో, ఇట్రా బాబు. ఎవరు కావాలి? సీతగారి ఇల్లు ఇదేనా మేడం? అవునా, ఇల్లే. ఏం కావాలి నీకు? మేడం, తనకి కొరియర్ వచ్చింది. ఓ, ఇటివ్వు నాకు. ఇవ్వు బాబు, నేను వాళ్ళ వదిన్నే. ఇవ్వు బాబు, వాళ్ళ వదినే తను. మేడం, ఇక్కడ ఒక సైన్ పెట్టండి. ఎక్కడ? థ్యాంక్స్ మేడం. ఏంటది? అయ్యో బామ్మ, బ్యాంకు నోటీస్లా ఉందే. ఉండండి చూస్తాను. అయ్యో దేవుడా, అయిపోయింది, అంతా అయిపోయింది. అయ్యో, అసలు ఏముందమ్మా అందులో? నేను 100 సార్లు చెప్పాను బామ్మ, కానీ సేతుందే ఎప్పుడు నా మాట వినిపించుకోదు అసలు. ఇప్పుడు చూడండి, బ్యాంకు వాళ్ళు ఇంటిని సీజ్ చేస్తామని చెప్పి డైరెక్ట్ గా నోటీసు పంపించారు. అయ్యో, ఇప్పుడేం చేద్దాం? సీత కూడా ఇంట్లో లేదు, బయటికి వెళ్ళింది కదా. ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో, మాట వినిపించుకునేందుకు బాగా అయింది. అది కాదమ్మా. అయ్యో తాత, మీరు ఊరుకోండి. సీత ఏం చేసినా మీరిద్దరూ కరెక్టేనని చెప్తూ ఉంటారు.
సీతమ్మ నీ సర్ప్రైజ్ సూపర్ గా ఉంది. హ్యాపీయా నువ్వు? ఫుల్ హ్యాపీ సీతమ్మ. నాకు ఇక్కడ ఆడుకోవడం చాలా నచ్చింది. థ్యాంక్ యూ సీతమ్మ. మెల్లగా మెల్లగా. సిరి ఫైనలీ సంతోషంగా ఉంది. ఆటలు ఆడుకునేటప్పుడైతే తనకేది గుర్తురాదు. ఇలా వేరే విషయాల్లో ఎంగేజ్ అవుతూ ఉంటే మెల్లిగా తను రామ్ని మర్చిపోతుంది. అది జరిగితే చాలబ్బా. వంద సార్లు ఫోన్ చేసినా కూడా ఒక్క ఫోన్ కూడా తన సమాధానమే చెప్పట్లేదండి. అంత మన కర్మ. ఎక్స్క్యూజ్ మీ సార్, వితౌట్ ఐడి ప్రూఫ్ ఐ కాంట్ అలౌ యూ. దేవుడా. కాదు బాబు, నేను సీతకి అన్నయ్యని. యూ కాల్ హర్ సీత? మా చెల్లిని కలవకుండా ఆపడానికి అసలు నువ్వెవరవని అంటున్నాను. చెప్పు. ఇదిగో ఏమనుకుంటున్నావు అసలు నువ్వు మమ్మల్ని? నమస్తే సార్. మీరేం చేస్తున్నారు ఇక్కడ? అయ్యో రా బాబు రా. అయ్యో సారీ 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 సారీ. మీరు కంపెనీలో బాస్ కదా, మేము కొంచెం సీతను కలవాలి. ఇతనేమో పంపించినట్టున్నాడు. పర్మిషన్ కావాలంట అతనికి. యూ డోంట్ వరీ అమ్మా, మా ఆఫీస్ లో కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి కదా, ఆ గైడ్ లైన్స్ ని ఫాలో చేస్తారంతే. అందుకే అతను పంపించలేదు. ఇట్స్ ఓకే, నేను తీసుకెళ్తాను. చూడదు. దొరికింది పర్మిషన్. ఓకే మ్యామ్. రండి రండి, లోపలికి రండి. రండి. మీరొచ్చి మమ్మల్ని తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది. అయ్యో సారీ సారీ సారీ. నాకు మిమ్మల్ని నువ్వు అని పిలిచి అలవాటైపోయింది. ఇట్స్ ఓకే, కూర్చోండి. నా క్యాబిన్కి 2 స్ట్రాంగ్ కాఫీ పంపండి. అలాగే సీత గారిని నా క్యాబిన్కి రమ్మని చెప్పండి. సార్, సీత గారు ఈరోజు లీవ్లో ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈరోజు సీత గారు లీవ్లో ఉన్నారంట. తన ఆఫీస్కి రాలేదా? ఇంట్లోనూ లేక ఆఫీస్లోనూ లేక ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. సీత ఇంటికి బ్యాంకు వాళ్ళు నోటీసు పంపించారు. డబ్బులు గాని కట్టకపోతే ఇల్లు గోవిందా గోవిందా. ఇప్పుడు మా సీత కష్టాన్ని ఎవరు ఆదుకుంటారు చెప్పండి? మీరే చెప్పండి రామ్ గారు. ఆ రోజేమో హీరోలాగా వచ్చి ఆ లాయర్ని కొట్టి జైలుకి పంపించేశారు. కానీ ఇప్పుడు మా సీత కష్టానికి మీరేమైనా తోడుంటారా ఏంటి? చూడండి, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. మీరు మా సీతకి మంచి ఫ్రెండ్ కదా. ఇలాంటి టైంలో మీరే తనకి సహాయం చేయడానికి కొంచెం పెద్ద మనసు చేసుకోవచ్చు కదా. హే ఊరుకోవే, ఏం మాట్లాడుతున్నావే? అయ్యో నేనేం తప్పు మాట్లాడానండి? ఎంత మంచి ఫ్రెండ్ అయ్యుండి ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఆ ఫ్రెండ్షిప్ కి విలువ ఉంటుందా? సీత గారి ఫ్రెండ్షిప్ని నేను దేంతోనూ పోల్చలేను. కానీ నా వల్ల తనకి హెల్ప్ అవుతుంది అంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. చెప్పండి, నేనేం చేయాలి ఇప్పుడు? వీరి అప్పు తీర్చడానికి మీరు మాకు సహాయం చేశారంటే అదే పెద్ద ఉపకారం అవుతుంది సార్. ఓకే, ఎంతుంది మీ అప్పు? 4 కోట్ల? 4 లక్షలు సార్. 4 లక్షలా? ఇట్స్ ఓకే, ఐల్ హెల్ప్ యూ. సార్, మీరు మాకు పెద్ద సహాయం చేశారు సార్. థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్స్ సార్. సీత నా స్నేహాన్ని వద్దు అనుకుంది. ఇప్పుడు నా సహాయాన్ని ఒప్పుకుంటుందా? అలాని నేను మీకు దీన్ని ఊరికే ఇచ్చేస్తే మిమ్మల్ని అవమానించినట్టు అవుతుంది.
కానీ డోంట్ వరీ, నేను మీ అప్పును తీరుస్తాను. మీరు ఎప్పుడు ఇవ్వగలరో మళ్ళీ అప్పుడే ఇచ్చేయండి. సార్ మీ నెంబరు ఓకే సార్, థ్యాంక్ యూ. మేము వెళ్ళొస్తాం సార్. కాదు భార్గవి, ఇప్పుడు మనము ఆఫీస్కి వెళ్తున్న ఉద్దేశం ఏంటి? అవన్నీ నీకెందుకు, మూసుకుని డ్రైవ్ చేయి. చూడు చూడు, ఇదే వద్దనేది భార్గవి. కాదు, నీకు కారు నడపడానికి ఒకరు కావాలంటే డ్రైవర్ని తీసుకురావాల్సింది. నన్ను తీసుకొచ్చి ఇలా డ్రైవర్లా చూడడం అస్సలేం బాలేదు. నీకొచ్చింది ఇదొక్క పనే కదా విశ్వ, అదైనా పర్ఫెక్ట్గా చెయ్యి. చూడు భార్గవి, విషయం చెప్పాలని లేకపోతే వదిలేయి. ఎలాగో నేను టీంలో ఒక ఎక్స్ట్రా ప్లేయర్ని, అంతే కదా, ఊరుకుంటానులే. కానీ ఒక విషయం గుర్తుంచుకో, ఏదో ఒకరోజు టైం వచ్చినప్పుడు ఈ ఎక్స్ట్రా ప్లేయరే ఇంపాక్ట్ ప్లేయర్ అవుతాడు, చూస్తూ ఉండు. నేను కూడా చూస్తాను అలాంటి టైం వస్తుందా అని. చూడు చూడు. హే భార్గవి, ఒక విచిత్రం తెలుసా? నిన్న అంత అర్ధరాత్రి పూట నాకు ఆ చరండి ఫోన్ చేశాడు. నేనైతేనా మంచి నిద్రలో ఉన్నాను. ఓ అవునా, ఆ ఫోన్ రావడం నేను కూడా అబ్జర్వ్ చేశాను. అందుకే అదేంటో తెలుసుకుందామనే నిన్ను నాకు తోడుగా తీసుకెళ్తున్నాను. అవునా? అలాగైతే విషయం ఏంటో చెప్పొచ్చు కదా. అక్కడికెళ్తేనే కదా నాకు కూడా తెలిసేది. ఓ సరే సరే. కాదండి, ఇతన్ని పెద్ద మొద్దు దేనికి పనికిరాడేమో అనుకున్నాను. కానీ ఇతను ఈ కంపెనీ ఓనరు. 4 లక్షలంటే బోర్డు 4 లక్షలేనా అంటున్నాడు. అది కాదండి, వీళ్ళ దగ్గర ఎంత ఆస్తుండొచ్చు? ఒక 8-10 కోట్లు ఉండొచ్చా? అయ్యో నీ పిచ్చిదానా, 8-10 వేల కోట్లుంటాయే. ఏంటి 8-10 వేల కోట్లున్నోళ్ళ? మన సీతకి సహాయం ఏమీ అవ్వలేదు కదా. ఇడియట్! ఏయ్, నువ్వే మమ్మల్ని గుద్దేసి పైగా తిడుతున్నావా? ఎవరు మీరు? ఎవరు మిమ్మల్ని పంపించింది? సెక్యూరిటీ? తనే లోపలికి వెళ్ళనిచ్చింది. అన్ఎడ్యుకేటెడ్ ఫూల్స్! మేడం, మర్యాద ఇచ్చి మాట్లాడండి. పోనీలే భార్గవి, స్టేడియంలో ఎవరెవరు తిరుగుతూ ఉంటారు, అందరితో మ్యాచ్ రెఫరీ గొడవ పడకూడదు. ఎవరండి మీరు? మా ఆఫీస్లో మీకేంటి పని? మమ్మల్ని ఎవరు అని అడుగుతున్నారా? ఎవండి, మనమెవరో చెప్పండి వీళ్ళకి. మేము ఈ కంపెనీ ఓనర్ ఉన్నారుగా, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్, తెలుసా? వాట్? కంపెనీ బాస్ కి ఫ్యామిలీ ఫ్రెండా? పిచ్చేమైనా పట్టిందా మీకు? అయ్యయ్యో, ఏమైంది సీతమ్మా? మీ అత్తయ్య చాలాసార్లు కాల్ చేసింది. ఏమైందో ఏంటో. సీతమ్మా, ఏమై ఉండదు. అత్తయ్యకి ఏం పని ఉండదు, అందుకే నేను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నువ్వు అత్తయ్య మళ్ళీ కాల్ చేయకు. సిరి, పెద్దవాళ్ళని అలా అనొచ్చా? నీకు తెలీదు సీతమ్మా, అత్తయ్య బ్యాడ్ అంకుల్ ఫ్రెండ్. నాకు తను అంటే అస్సలు ఇష్టం లేదు. నువ్వు తనతో మాట్లాడుకు సీతమ్మా. సిరి, ఆ రుద్రప్రతాప్ చెడ్డోడు అని ఎవ్వరికీ తెలీదురా. మనం అందరం మోసపోయాం. మీ అత్తయ్య మాత్రం ఏం చేస్తుంది? సీతమ్మ, అది అత్తయ్య బ్యాడ్ అంకుల్తో. సిరి, అయిపోయిందేదో అయిపోయింది, వదిలేయొచ్చు కదా నువ్వు. పెద్దవాళ్ళకి నువ్వు మర్యాద ఇవ్వాలి. అది ఎవరైనా కానివ్వు, మాటలు జాగ్రత్తగా మాట్లాడు, సరేనా? సరే సీతమ్మ. సరే ఉండు, అత్తయ్య కాల్ చేసి ఏంటో అడుగుతాను. తన గురించి చెప్దామనుకున్నాను. తనెవరో తెలుసా?
మా ఆడబడుచు అంటే మా ఆయనకి చెల్లెలు సీత అని. తను ఈ ఆఫీస్లోనే పనిచేసేది. తను ఇంకా ఈ కంపెనీ ఓనర్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. చాలా క్లోజు. తన ఇంటిని బ్యాంక్ వాళ్ళు సీజ్ చేస్తున్నారు కదా, ఆ విషయం చెప్పడానికి వచ్చాము. తనిక్కడ లేదు. అందుకే ఈ కంపెనీ ఓనర్ ఉన్నారు కదా రామ్ గారు, మేమేమి అడగకుండానే సహాయం చేస్తానని మాటిచ్చారు తెలుసా. ఇప్పుడు అర్థమైందా మేము మా లెవెల్ ఏంటనేది. మమ్మల్ని మీరు వీధిలో తిరిగే బిచ్చగాళ్ళు అనుకున్నారు కదా. అయ్యయ్యో, ఎందుకమ్మా అన్ని డీటెయిల్స్ చెప్పేస్తున్నావు? ఇప్పుడు ఇవన్నీ విన్నాక రామ మీకు సహాయం చేయకుండా మీకు 3 నామాలు పెట్టిస్తుందిలేండి. ఓ, మీరు సీతకి కావలసిన వాళ్ళా? నాకు తెలియనే లేదు. అది కాదమ్మా, చూసుకుని తిరగాలి కదా. మీకేమైనా దెబ్బలు తగలే? సరే, ఇక వెళ్ళండి. అలా రండి, దారికి పదండి. చూడు, మీ అత్తయ్య కాలే పిక్ చేయడం లేదు. ఎందుకు ఫోన్ చేసిందో ఏంటో, తర్వాత ఊరికే అరుస్తారు. సరే పద, ఇంటికి వెళ్దాం. అప్పుడే వెళ్దామా సీతమ్మా? హా, ఇంతసేపు హ్యాపీగా ఆడుకున్నావు కదా, ఫుల్ హ్యాపీ కదా నువ్వు. హ్యాపీ. నా ఫ్రెండ్ ఉండుంటే ఇంకా హ్యాపీ. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. కాదు సిరి, ఇంతసేపు ఎన్ని గేమ్స్ ఆడావు, అయినా నువ్వు హ్యాపీగా లేవా? ఇంకా ఫ్రెండ్ ఉండాల్సిందే, అప్పుడు ఇంకా హ్యాపీగా ఉండేదానని అంటున్నావు. ఇప్పుడు నేను ఎంత చేసినా తక్కువే కదా నీకు. అలా కాదు సీతమ్మా, నా ఫ్రెండ్ని నేను బాగా మిస్ అవుతున్నాను. ఎంత అడిగినా కానీ నువ్వు అస్సలు ఫోన్ ఇవ్వడం లేదు. ఇక్కడ ఆకాశ దీపం కూడా లేదు. ఐ మిస్ యూ సో మచ్ ఫ్రెండ్. సీతమ్మా, నేను ఒకటి అడగొచ్చా? తిట్టొద్దు. ఏంటో అడుగు. నువ్వు కూడా నా ఫ్రెండ్ని బాగా మిస్ అవుతున్నావా? తను ఎప్పుడు నాతోనే ఉండేవారు. నేను అడిగినవి అన్నీ ఇప్పించేవాడు. తను నీకు కూడా ఫ్రెండే కదా. నీకు కూడా ఎప్పుడు నాలాగే నా ఫ్రెండ్ నాతోనే ఉండాలి అని అనిపించదా? సిరి, ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, అక్కడికి తీసుకెళ్తాను. నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తావా? సిరి, నన్ను తీసుకెళ్ళావు కదా, మరి ఎందుకు అడుగుతున్నావు ఎక్కడికి తీసుకెళ్ళాలి అని? ఎక్కడికి వద్దు, ఇంటికి వెళ్దాం పదా. హే ప్రియా, నిన్నెందుకు ఆఫీస్కి రాలేదు? అది నిన్న నాకు కొంచెం కడుపు నొప్పిగా ఉంది, అందుకనే రాలేకపోయాను. బట్ ఇప్పుడు నేను ఫైన్. యా ఐ గాట్ ఇట్. ఐల్ కాల్ యు లేటర్. సార్, ఏంటి
మీరు ఇంకా బాస్ ఇద్దరు కాన్ఫరెన్స్ హాల్కి రావాలంట. ఎందుకు? అమ్మగారు ఇంకా అయ్యగారు ఇద్దరు వచ్చారు. సరే నువ్వు వెళ్ళు, నేను బాస్ని తీసుకొస్తాను. సరే సార్. అరే పిన్ని ఇంకా చిన్నాన్ని నేను ఆఫీస్కి ఏమైనా రమ్మన్నావా? వాట్ హ్యాపెండ్? ఎనీథింగ్ సీరియస్? పిన్ని చిన్నాన్న వచ్చారా? నేనేం పిలవలేదే. వచ్చారు, మనల్ని కాన్ఫరెన్స్ రూమ్కి పిలుస్తున్నారు. ఇజ్ ఇట్? ఇంట్లో అయితే ఏం ప్రాబ్లం ఏమి ఉండదే. డోంట్ థింక్ సో. రా, ఏంటో కనుక్కుందాం. యా.